అస్సాం వెళ్ళిపోదాం. అస్సాంలో ఎటువంటి పరిస్థితి ఉంది? మళ్ళీ అక్కడ ప్రజలు హిమంత బిశ్వ శర్మకు పట్టం కట్టబోతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అస్సాంకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. అస్సాంకి సంబంధించి ఎటువంటి పరిస్థితులు డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలే కాదు, అంచనాలు ఒపీనియన్ పోల్స్ నుంచి మొదలుపెట్టే ఎగ్జిట్ పోల్ ఫలితాల వరకు కూడా దాదాపుగా ఇటు హిమంత బిశ్వ శర్మ నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీని అక్కడ అధికారంలోకి రాబోతుందనేది ఘంటాపథంగా వినిపించిన మాట. సో నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ప్రస్తుతం అయితే మరి ఇక్కడైతే బీజేపీకే హవా సాగనుంది అనే ఒక అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. ఇప్పటికే 85 నుంచి 96% కూడా ఓటింగ్ అయితే జరగడం కూడా జరిగింది అక్కడ. అదే కాకుండా 800 మంది సిబ్బందితో కూడా ఇక్కడ ఈవీఎంలకు రవాణాగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ కాంగ్రెస్ కు, ఇక్కడ అస్సాంలో కాంగ్రెస్ కూడా మాది హవా సాగుతుంది, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాము అని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి.